ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఊహించారు. మామూలుగా హీరోయిన్లలో చాలా మందికి ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాదు. అదే కొందరి విషయంలో మాత్రం 1-2 సినిమాలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంటారు. అలాంటి ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు చెప్తున్నా. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు, రంభ. అసలు ఒకప్పుడు రంభ స్క్రీన్ పై కనిపిస్తే చాలు స్టార్ హీరోకు పడే విజిల్స్ పడేవి. అంతటి పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. 30 ఏళ్ల క్రితం ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే రంభకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూపర్ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాక తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్పురి, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేసింది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. రంభకు 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన రంభ సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఆ మధ్య పిల్లలను స్కూల్ నుండి తీసుకొస్తుండగా తన కారు ప్రమాదానికి గురైందని సోషల్ మీడియాలో వెల్లడించింది. స్వల్ప గాయాల నుంచి కోలుకున్న తర్వాత అభిమానులకు థ్యాంక్స్ అని కూడా చెప్పింది. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పటికే తమిళంలో పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రంభ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఇటీవల ఒక ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన నిర్మాత థాను ఆ వేదికపై రంభ గురించి ప్రస్తావిస్తూ, రంభ 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తికి యజమాని. ఆమె భర్త పెద్ద వ్యాపారవేత్త. 2,000 కోట్ల రూపాయల ఆస్తికి యజమాని. కొన్ని రోజుల క్రితం రంభ భర్త నా దగ్గరకు వచ్చి రంభకు మళ్ళీ సినిమాలో అవకాశం ఇవ్వని అడిగారు. కలైపులి థాను అన్నారు. కలైపులి థాను చెప్పినట్లుగా రంభ భర్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ఒక పెద్ద వ్యాపారవేత్త. అతను కెనడాలో స్థిరపడి అనేక కంపెనీలను నడుపుతున్నారు. ఇంద్రకుమార్ ఇంటీరియర్లకు ప్రసిద్ధి చెందిన మ్యాజిక్ ఫుడ్స్ కంపెనీకి డైరెక్టర్. ఈ కంపెనీ మాత్రమే కాదు, ఇంద్రకుమార్ మొత్తం 5 కంపెనీలను నడుపుతున్నారు. వాటిలో ఒకటి రంభ పేరు మీద కూడా ఉంది. వీటిలో కొన్ని కంపెనీలు చెన్నైలో ఉన్నాయి. రంభ భర్త శ్రీలంకలో యుద్ధ బాధిత విద్యార్థుల కోసం విద్యా సంస్థలను స్థాపించారు. వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి కొన్ని ఐటీ కంపెనీలను కూడా స్థాపించారు. చివరిగా ఈ బ్యూటీ తెలుగులో ఐటమ్ సాంగ్స్ చేసింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ యమదొంగలో నాచోరే సాంగ్, దేశముదిరిలో అట్టాంటోడే పాటలతో దుమ్మురేపింది. ఈ 2 సినిమాలు కమర్షియల్ గా బంపర్ హిట్ అయ్యాయి.